thickness సరిపోలేదు కదా. Vibrations of a strings. Vibrations of a string. Best example, guitar. Guitar ఆ వీణనా? వీణ కాదా? సో వీణలో స్ట్రింగ్స్ ఉండవా? రెండు ఎగ్జాంపుల్స్. బోత్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో వైబ్రేషన్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్స్. మనం ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్లో మనకి ఏముందో అది ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఏముందో ఒకసారి రివైజ్ చేసుకుందాం, అంతేనా? సో మీరు జనరల్గా ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటారు. యు మైట్ హ్యావ్ టేకెన్ ఏ స్ట్రింగ్. So let's say this is the pulse you are sending on the string. One end will be fixed here. This is generally we call as the pulse. So this we can take as the x-axis. This we can take as the y-axis. If you notice here, wave is traveling, that pulse is traveling along the length of the string, that is x-axis. Then the particles of the string, they are vibrating in the perpendicular direction. అంతేనా అక్కడ మనం నోటీస్ చేస్తే? సో అందుకనే వీటిని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అంటాం మనం. సో వీ కాల్ దమ్ యాజ్ అ ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ఎందుకని ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నారు? పార్టికల్ మోషన్ అండ్ వేవ్ మోషన్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి. వేవ్ మోషన్ అండ్ ద పార్టికల్ మోషన్ అప్ అండ్ డౌన్. సో పార్టికల్ మోషన్ విల్ బి perpendicular to each other, that's why we call it as a transverse wave. Transverse wave అని. స్ట్రింగ్స్ లో ట్రాన్స్వర్స్ వేవ్ మాత్రమే ట్రావెల్ చేయగలదు. అదే బార్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఐరన్ రాడ్ లాంటివి తీసుకున్నాం అనుకోండి. మీరు చిన్నప్పుడు విలేజ్ లో ఉండింటే కనుక రైల్వే ట్రాక్స్ ని క్రాస్ చేసేటప్పుడు జనరల్ గా కిడ్స్ విల్ హ్యావ్ ద టెండెన్సీ ట్రైన్ ఎక్కడ వస్తుందో చూద్దామని దాని శబ్దం వింటారు ఇలా ఉంది, అంతేనా? దట్ ఈస్ ద సౌండ్. సౌండ్ ఈజ్ ఎ లాంగిట్యూడినల్ వేవ్. సో లాంగిట్యూడినల్ వేవ్ కూడా ఆ మెటీరియల్లో ట్రావెల్ చేస్తుంది. అంటే దట్ ఈస్ నాట్ ఏ స్ట్రింగ్, దట్ ఈస్ అ బార్. ఐరన్ రాడ్ లాంటిది కదా అది. సో వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ వైబ్రేషన్స్ ఆఫ్ బార్ ఈస్ డిఫరెంట్. ఆ బార్లో లాంగిట్యూడినల్ వేవ్ కూడా ట్రావెల్ చేస్తుంది. సో కానీ మనకున్న సిలబస్లో వైబ్రేషన్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అన్నాం కాబట్టి ఓన్లీ పార్టికల్ వైబ్రేటింగ్ పర్పెండిక్యులర్ టు ద లెంత్, అంటే వేవ్ మోషన్ కి దానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో జనరల్ గా మనం వేవ్ అనగానే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకుంటాం. వేవ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఏమంటారంటే వేవ్ కి సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేవ్ లెంత్ అని, ఫ్రీక్వెన్సీ అని అవన్నీ నేర్చుకుంటామా? సో వేవ్ లెంత్ జనరల్లీ వీల్ ఇండికేట్ విత్ ద లాంబ్డా సింబల్. నెక్స్ట్ ఆ తర్వాత ఏం నేర్చుకుంటామా? ఫ్రీక్వెన్సీ సింబల్ విల్ బి న్యూ. ఆ తర్వాత స్పీడు, వేవ్ స్పీడు, లెటస్ కాల్ ఇట్ వి. మళ్ళీ ఆ తర్వాత ఏం నేర్చుకుంటారు ఇంకా? సో వేవ్ లెంత్ అయిపోయింది కదా, టైం పీరియడ్. సో అమాంగ్ దెమ్సెల్వ్స్ దేర్ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. వీటి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. ఇంకా మీరు యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని నేర్చుకుంటారు. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. ఇంకా వేవ్ నెంబర్ ఆర్ వేవ్ కాన్స్టెంట్. వేవ్ నెంబర్ యూ మైట్ హ్యావ్ గివెన్ ద సింబల్ కే. సో వీటి మధ్యనే రిలేషన్షిప్ నేర్చుకుంటారు మీరు. సో ఒమేగా అనే దాన్ని మీరు 2π/T. సో 1/T అంటే ఫ్రీక్వెన్సీ కాబట్టి 2πν. ఇది ఒక రిలేషన్షిప్ నేర్చుకుంటారు మీరు. సో కే అంటే వేవ్ నెంబర్, దట్ ఈస్ 2π/λ. ఇది కూడా నేర్చుకుంటారు. దెన్ వాట్ అబౌట్ ద వేవ్ స్పీడ్? వేవ్ స్పీడ్ స్పీడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది లెంత్, అంటే వేవ్ లెంత్ అపాన్ టైం పీరియడ్. So this is true if the speed of wave is constant.
దట్ ఈస్ వేవ్ లెంత్ ఈస్ లాంబ్డా, టైం పీరియడ్ విల్ బి టీ. అంతేనా, లాంబ్డా బై టీ. దిస్ ఐ కెన్ రైట్ యాజ్ లైక్ దిస్ 1/t డివైడెడ్ బై 1/λ అని రాయచ్చా రాయకూడదా? సో దిస్ ఐ కెన్ రైట్ యాజ్ 2π/t 2π/λ రాయచ్చా రాయకూడదా? సో మీరు అబ్జర్వ్ చేస్తే 2π/t అంటే ఒమేగా, దట్ ఈస్ డివైడెడ్ బై k. సో వేవ్ స్పీడ్ కెన్ బి రిటన్ యాజ్ ω/k అని కూడా రాయొచ్చు. అంతేనా, నాట్ సింప్లీ లెంత్ బై టైమ్, దట్ ఈస్ ఆల్సో ω/k. సో దీస్ ఆర్ ద జనరలీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ వేవ్. అంటే ఒక వేవ్ అని మాట్లాడినప్పుడు అక్కడ మనం వేవ్ లెంత్, వేవ్ స్పీడ్, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబర్ ఇవే వస్తుంటాయి. సో ఇంకోటి మీకు అందరికి తెలిసిందే, న్యూ ఈజ్ ఈక్వల్ టు v/λ. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసింటాం మనం? దీని మీద మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా చేసింటారు. ఓకే, బాగుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ని పైకి విసిరేశారు. సో జస్ట్ త్రో లైక్ దిస్. దాని ఈక్వేషన్ రాయమంటే ఏం రాస్తారు? వాట్ ఈజ్ ఇట్స్ హైట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం, అంతేనా మీరు రాసేది? సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసి పైకి విసిరేసాం. 1 సెకండ్ తర్వాత ఎక్కడ ఉంటుంది, 2 సెకండ్స్ తర్వాత ఎక్కడ ఉంటుంది, 3 సెకండ్స్ తర్వాత ఎక్కడ ఉంటుంది, అదేనా ఈక్వేషన్. సో అనగానే మీకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది అది. సో S = ut + ½ ఫార్ములాలో సో హైట్ ఈజ్ ఈక్వల్ టు ut - ½ gt² అని రాసేస్తారు. సో టైమ్ 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, నువ్వు త్రో చేసింటావు కాబట్టి స్పీడ్ 10 meters/second ఎంత త్రో చేసాం. దట్ ఈస్ ద ఈక్వేషన్ విల్ గివ్ ద హైట్ ఆఫ్ యాపిల్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. అంతే కదా ఈక్వేషన్ అంటే. సో ఇక్కడ వేవ్ ఈక్వేషన్లో ఏంటి? యాజ్ ద వేవ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎ స్ట్రింగ్, ఏం వైబ్రేట్ అవుతున్నాయి? పార్టికల్స్ ఆర్ వైబ్రేటింగ్. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్లో పార్టికల్స్ వైబ్రేట్ అవుతున్నాయి, అప్ అండ్ డౌన్ అవుతుంది. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం? అంతే కదా వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో వీ నీడ్ టు రిలేట్ వేవ్ ఈక్వేషన్ అంటే, సో వేవ్ ఈక్వేషన్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. చూడండి జాగ్రత్తగా, పొజిషన్ ఆఫ్ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. పొజిషన్ ఆఫ్ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అని రాయగలగాలి. ఇప్పుడు మీకు అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే, సార్ ఏ పార్టికల్? స్ట్రింగ్ అనగానే లెట్ us నోటీస్ ఇక్కడ x = 0 ఉంది, ఇక్కడ x = l ఉంది. ఏ పార్టికల్ గురించి మాట్లాడుతున్నారో చెప్పండి సార్ అంటారు మీరు. అంతే కదరా లాజికల్గా, ఏ పార్టికల్ అని? ఎనీ పార్టికల్, ఏదో ఒక పార్టికల్ x, ఇది డిస్ప్లేస్ అయింది, అప్వర్డ్ డిస్ప్లేస్ అయింది. దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ yp. సో పొజిషన్ ఆఫ్ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం అన్నాడు. ఏ పార్టికల్? ఎనీ పార్టికల్ పొజిషన్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం. వాట్ ఈజ్ x హియర్? ద వేరియబుల్ x డినోట్స్ హియర్ విచ్ పార్టికల్. అంతేనా, x = 2 centimeter దగ్గర ఉండేదా, x = 5 centimeter దగ్గర ఉండేదా, x = 7 centimeter దగ్గర ఉండేదా? సో హియర్ y మస్ట్ బి a function of both x as well as t. The x locates the particle. సపోజ్ నేను x = 2 centimeters అన్నాను అనుకో, 2 centimeter దగ్గర ఉన్నటువంటి పార్టికల్ యొక్క వైబ్రేషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ పార్టికల్ 1 సెకండ్లో ఎక్కడుంది, 2 సెకండ్లో ఎక్కడుంది, 3 సెకండ్లో ఎక్కడుంది, అంతేనా? సో ఇది రాయాలి మనము. ఇది రాయాలి అంటే నాకు ఇమ్మీడియట్గా రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఇదేంటి అని రాయాలి అంటే, సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ వైబ్రేషన్స్? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ వైబ్రేషన్? అంతేనా, నేచర్ ఆఫ్ వైబ్రేషన్స్. అది అసలు జరిగే వైబ్రేషన్ నేచర్ ఎలా ఉంది? జనరల్గా మనం తీసుకునే సింపులెస్ట్ కేసు ఆసిలేషన్స్లో స్ప్రింగ్ బ్లాక్ ఆసిలేషన్స్, సింపుల్ పెండులమ్ ఆసిలేషన్స్ నేర్చుకున్నామా మనం? సో వితౌట్ డాంపింగ్, వితౌట్ ఏం లేకుండా నేర్చుకున్నప్పుడు దాన్ని సింపుల్ న్యాచురల్ ఆసిలేషన్స్, దట్ ఈస్ సింపుల్ హార్మోనిక్స్ టైప్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటే బ్లైండ్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ టైప్. సింపుల్ హార్మోనిక్ టైప్
అంతేనా? ఆసిలేషన్స్ నేచర్ ఏంటయా అంటే సింపుల్ హార్మోనిక్ టైప్ మాత్రమే ఉండాలి. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ కాబట్టి దాని సొల్యూషన్ y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం ఈ సింప్లీ ఎయిదర్ సైన్ ఫంక్షన్ అన్న కావాలి, లేదా కాస్ ఫంక్షన్ అన్న కావాలి, ఆర్ y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టై ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఫై, ఆర్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, ఏదో ఒకటి. సో y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి కాస్ ఒమేగా టీ లైక్ దిస్ వీ నో ఆల్రెడీ. అంటే వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ వైబ్రేషన్స్ అన్నదానికి మనం ఫిక్స్ చేసి పడేసాం. ద నేచర్ ఆఫ్ వైబ్రేషన్స్ అనే కంపల్సరీగా ఏమై ఉండాలి? అవి సింపుల్ హార్మోనిక్ టైప్. నెక్స్ట్ చూద్దాం సింపుల్ హార్మోనిక్. అండ్ ఐ విల్ మేక్ సమ్ అజంప్షన్స్. వాట్ టైప్ ఆఫ్ అజంప్షన్స్ ఐఎమ్ మేకింగ్ హియర్? ఫస్ట్ అజంప్షన్ ఆల్రెడీ చెప్పేసాం, సింపుల్ హార్మోనిక్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్. సెకండ్ వన్ ఇంకోటి ఏం చేస్తానంటే నేను వేవ్ స్పీడ్ కాన్స్టెంట్. వేవ్ స్పీడ్ అన్నది కాన్స్టెంట్. వేవ్ షేప్ అండ్ సైజ్ కాన్స్టెంట్. వేవ్ షేప్ కాన్స్టెంట్. వేవ్ సైజ్ రిమైన్స్ కాన్స్టెంట్. వేవ్ సైజ్ ఇన్ ద సెన్స్ యాంప్లిట్యూడ్ అని. యాంప్లిట్యూడ్ విల్ బి కాన్స్టెంట్. అంటే ఇప్పుడు వేవ్ షేప్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వేవ్ పంపిస్తున్నా అనుకుందాం. లెట్స్ సే ఐఎమ్ సెండింగ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఐఎమ్ సెండింగ్ దిస్ టైప్ ఆఫ్ వేవ్. అంటే ఏంటిది? సాటూత్ రంపం ఎలా ఉంటుందో అలా ఉంది అని పంపిస్తున్నాను. ఇంకా ఆ వేవ్ పల్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇట్లే ఉండాల. సో ఫస్ట్ ట్రయాంగులర్ షేప్ ఉండి ఆ తర్వాత సైన్ వేవ్ షేప్ అయ్యి ఆ తర్వాత సర్క్యులర్ షేప్ అయ్యి అట్లా కాకూడదు కదా. అండ్ సైజ్ ఆల్సో కాన్స్టెంట్. అంటే సైజ్ తగ్గలేదు చూడు ఇక్కడ. యాంప్లిట్యూడ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే డెన్వర్గా డాంపింగ్ లేవని, నో డాంపింగ్ అని. సో నో డాంపింగ్ ఈజ్ అంటే వేవ్ షేప్ రిమైన్స్ కాన్స్టెంట్, సైజు రిమైన్స్ కాన్స్టెంట్. సో జనరల్గా ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయండి అంటే స్మాల్ ఆసిలేషన్స్కి పాసిబుల్ అవుతాయి. స్మాల్ ఆసిలేషన్స్కి పాసిబుల్. సో ఈ అజంప్షన్స్ బేస్ చేసుకొని we can write the equation. We can write the equation here. Equation రాస్తాం మనం. సో ఈక్వేషన్ y as a displacement of particle as a function of xt will be is equal to మనం రాయగలగాలి. అంతేనా? సో అలా మీరు ఏం రాసింటారు? అది y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ, సైన్ కానీ కాస్ కానీ ఏదో ఒకటి రావాలి. సైనో కాసో ఈ పవర్ ఐ ఒమేగా టీనో అదేదో ఒకటి. ఇప్పుడు ఒక పని చేద్దాం, దీన్ని ఏం రాయలేదు మనం జనరల్గా. ఇప్పుడు లెట్స్ సే సపోజ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ హియర్ ఈస్ ద పార్టికల్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ ఎక్స్. ఈ పార్టికల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ పార్టికల్ యొక్క వైబ్రేషన్స్ ఏదో సైన్ ఫామ్లోనో కాస్ ఫామ్లోనో ఉండాలని నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా. యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ ఒకటి ఎలా ఉండాలని ఫిక్స్ అయిపోయినా నేను. ఏ సైన్ ఒమేగా టీ ఫై ఉండాలి ప్లస్ ఇలాగే ఉండాలి అని నేనేమంటానంటే ఇక్కడ దీని డిస్ప్లేస్మెంట్ ఎంత అయ్యా అంటే ఒక నిమిషం ముందు ఎంత ఉంటుందో అంత ఇక్కడ కూడా అంతే. ఎందుకని షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ కాలేదుగా, అంతేనా? సో ఇప్పుడు ఐ వామ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈజ్ ఇట్ షేప్ అట్ టైమ్ టీ. ఐ సే దట్ కి ఇట్ షేప్ ఈజ్ రిమైన్ సేమ్ ఈవెన్ అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వి బై వి. అంతేనా? సో వాట్ ఐఎమ్ టెల్లింగ్, సో అట్ 10 o'clock నీ వెయిట్ ఎంత అని అడిగాను అనుకో, దట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ 9 o'clock, దట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ 8 o'clock. ఎందుకని నేను అజంప్షన్ ఏం తీసుకున్నా, నా వెయిట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో యాజ్ ద షేప్ ఆఫ్ ద వేవ్ అంటే సైజ్ ఆఫ్ ద వేవ్ రిమైన్స్ కాన్స్టెంట్ తీసుకున్నా, షేప్లో మార్పు రాదు, సైజులో మార్పు రాదు. అంటే దాని మీనింగ్ ఏంటి, అట్ ఆల్ ద టైమ్స్ యువర్ షేప్ రిమైన్స్ కాన్స్టెంట్, యువర్ సైజ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అట్ టైమ్ టీ ఈక్వల్ టు 10 o'clock వాట్ ఈజ్ మై షేప్ అండ్ సైజ్? నాయన ముందు ఎంత ఉంటావు అంతే, టైం టీ ఈక్వల్ 9 o'clock అంతే. నా క్వశ్చన్ ఏంటంటే అట్ టైమ్ టీ ఈక్వల్ టు టీ అనే దగ్గర వాట్ ఈజ్ ద ఫిజిక్స్ అంటే దట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ బై వి.
the physics here and the physics here remains same. అంతే కదా. ఈవెన్ టీ ప్లస్ ఎక్స్బీ బై కదా కూడా సేమ్ ఉంటుంది. సో అప్పుడు నేనేం రాయొచ్చు, వై ఆఫ్ at time t is same as that of y of physics at time t minus x by v. అంతేనా, ఇది లాజిక్. సో ఇప్పుడు నేను దీంట్లో t ప్లేస్లో t మైనస్ ఎక్స్ బై వి పెట్టచ్చా ఇక్కడ. సో ఇప్పుడు నాకు y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ టీ వచ్చేస్తుంది. జాగ్రత్త వినన్నా. సో ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లేస్లో ఏం పెట్టాలమ్మా, t మైనస్ ఎక్స్ బై వి. సో అప్పుడు నాకు y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ xt will be is equal to a into sin of omega t minus omega x by v. దేనా ఒమేగా. సో ఇప్పుడు నేను k is equal to ఎలా డిఫైన్ చేసుకున్నాను అన్న, లేదా v is equal to ఎలా డిఫైన్ చేసుకున్నాను నేను, ఒమేగా బై k. దీని నుంచి k ప్లేస్లో ఒమేగా బై v ప్లేస్లో ఏం రాయొచ్చు, k. సో y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ xt విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, జాగ్రత్త వినానన్న, సైన్ ఆఫ్ ఏమొచ్చింది నాకు, ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సో నేను ఆసిలేషన్స్ని ఎలా అజ్యూమ్ చేసుకున్నా, సింపుల్ హార్మోనిక్ టైప్లో అజ్యూమ్ చేసుకున్నా. ఇక్కడ మనం గమనిస్తే టీకి ఎక్స్కి మధ్య రిలేషన్ విల్ బి లీనియర్ రిలేషన్ బిట్వీన్ x and t. Linear relation between x and t. So this type of waves we call harmonic functions. సో దీన్నే మనం వేవ్ ఈక్వేషన్ అంటాం. దీన్నే మనం ఉండే ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ అని అంటారు, లేదా ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్, ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ అంతేనా. ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ అన్న, ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ అన్న అన్నీ ఒకటి. దీనికి అజంప్షన్స్ ఏం పెట్టుకున్నాం మనము, వేవ్ షేప్లో కానీ సైజులో కానీ చేంజ్ ఉండదు, స్మాల్ యాంప్లిట్యూడ్ ఆసిలేషన్స్ అని అంటాం. సో ఆసిలేషన్స్ కూడా ఎలాంటివి తీసుకున్నాం మనం, హార్మోనిక్ నేచర్ తీసుకున్నాం, అంతేనా. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఇన్ జనరల్ వేవ్ ఈక్వేషన్, ఇన్ జనరల్ వేవ్ ఈక్వేషన్ ఎలా ఉండాలన్నా జాగ్రత్త చూడండి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, దట్ మస్ట్ బి ఏ ఫంక్షన్ ఆఫ్, ఎలా ఉండాలి నాకు అది, ఎక్స్ టీకి మధ్య లీనియర్ రిలేషన్షిప్ ఉండాలి. సో ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ విటి, అంతేనా. ఈ ఫార్మేట్లో ఉండాలా, అంతే కదరా, ఈ ఫార్మేట్లో ఉండాలి. మరి ఆ ఫంక్షన్ సైన్ కావచ్చు, టాన్ కావచ్చు, లాగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి అన్న, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ xt విల్ బి ఈజ్ ఈక్వల్ టు, సో 100 డివైడెడ్ బై x మైనస్ 3t హోల్ స్క్వేర్ ప్లస్ 4 తీసుకున్నా. మరి ఇది వేవ్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందా చేయదా, 100% రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకని, ఎక్స్కి టీకి మధ్య లీనియర్ రిలేషన్షిప్ ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. మేబీ నాట్ ఏ సైన్ కాస్, అంటే హార్మోనిక్ ఫంక్షన్ కాదు, బట్ లీనియర్ రిలేషన్షిప్ ఉన్నటువంటి ఒక ఫంక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను, అనదర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ xt విల్ బి ఈజ్ ఈక్వల్ టు, లెట్స్ సే సమ్ 100 ఇంటూ ఈ పవర్ ఏదో తీసుకోండి, అంటే లీనియర్ రిలేషన్షిప్ ఉంటే చాలు, అది మనకు వేవ్. ఏముండాలి, షేప్ చేంజ్ అవ్వకూడదు, సైజ్ చేంజ్ అవ్వకూడదు, ఇంకొకటి ఏంది, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉండాలి. అంటే లేదు అనుకోండి, నో ఇష్యూస్, అది నాట్ మనకు కన్స్ట్రైంట్ కాదు. అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే మనకు డీల్ చేయడం ఈజీ, మనకు ఆల్రెడీ ఆసిలేటర్ మోషన్ తెలుసు కదా, లేకపోతే కష్టం అంతే. బట్ అక్కడ వేవ్ షేప్ అండ్ సైజ్ కాన్స్టెంట్ ఉండడం అన్నది మనకు మెయిన్ అజంప్షన్. స్మాల్ యాంప్లిట్యూడ్ ఆసిలేషన్స్ అన్న నీడ్ నాట్ బి, అంటే అలాగే ఆసిలేటర్ ఏం సైన్ వేవ్ లాగే పోవాలా వేవ్. అసలు మనం ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నాడు అని తిట్టిపోతుంటాయి కదా, అవేం సింపుల్ హార్మోనిక్ మోషన్ ఏం కాదు కదా అవి అలా. సో సపోజ్ నాకు ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంది,
అంటే ఈజియెస్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే ఐడియల్ గ్యాస్ మీకు తెలుసు, ఐడియల్ గ్యాస్ డస్ నాట్ ఎగ్జిస్ట్, బట్ స్టిల్ వీ టేక్ అన్ ఐడియల్ గ్యాస్. దాని ఆ తర్వాత ఏం చేస్తాం, మనం అప్రాక్సిమేట్లు చేసుకుంటూ రియల్ గ్యాస్కి వస్తాం. సో ఇన్ జనరల్ ఏదైనా ఒక వేవ్ మోషన్ ఉంది అంటే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ టైడ్స్ ఆన్ ద ఓషన్, అసలు దాన్ని ఏ వేవ్ కింద ట్రీట్ చేయాలి, సైన్ వేవా, కాస్ వేవా, టాన్ వేవా, ఏంది అంటే అది ఏది కాదు. మరి అప్రాక్సిమేట్గా ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఉన్నటువంటి సైన్ వేవ్ అండ్ కాదు. దే ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ విత్ పీరియడ్ 2π. దే ఆసిలేట్ బిట్వీన్ -1 to +1 బౌండెడ్ ఫంక్షన్స్. ఇలాంటి ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొకటి ఇలా ఉంది, e⁻x + 10t². ఇది అవుతుందా కాదా? ఏం కావాలి, లీనియర్ రిలేషన్షిప్ ఉంది కదా మనకు. సో ఎస్, దిస్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. Yes, this is correct option. Then for example, I am taking another one. Displacement of particle as a function x and t will be is equal to, so 10 divided by x square plus 9t² minus 10. Will it be? Linear relationship unda akkada emanna? So no, this is not, no లీనియర్ రిలేషన్షిప్ లేదు దీనికి. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఆన్ ఏ స్ట్రింగ్. అంటే ప్రోగ్రెసివ్ వేవ్ని రిప్రజెంట్ చేయదు, ఇది ట్రావెలింగ్ వేవ్ని రిప్రజెంట్ చేయదు. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రావెలింగ్ వేవ్, సో కాబట్టి జాగ్రత్త. సో ఇప్పుడు మనము జస్ట్ మీకు ఇంటర్మీడియట్లో మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని కొద్దిగా కామెంట్ చేసుకుంటూ పోయామన్నట్టు. సో స్ట్రింగ్ తీసుకున్నాం, ఒక పల్స్ని అక్కడ ప్రొడ్యూస్ చేసాం, ఆ పల్స్ ట్రావెల్ అవుతుంది. సో ఆ వేవ్కి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటో ఒకసారి మనము రివైజ్ చేసుకున్నాం. ఆ వేవ్ ఈక్వేషన్ మనం రాయాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్ మనకు. ఆ వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటంటే పొజిషన్ ఆఫ్ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం చెప్పేది. సో పొజిషన్ ఆఫ్ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం చెప్పేది ఫైనల్గా ఎలా ఉండాలి అంటే దట్ మస్ట్ బి లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ x and t ఉండేటట్లు ఉండాలి. దట్ జనరలైజ్డ్ వేవ్ ఈక్వేషన్ నేను రాశాను. దట్ జనరలైజ్డ్ వేవ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ అంటే f అని రాశా, దట్ ఈజ్ x ± vt. f ప్లేస్లో మీరు సైన్ పెట్టచ్చు, సైన్ ఆఫ్ x ± vt. కాస్ పెట్టచ్చు, సైన్ కాస్ ఈజ్ ద హార్మోనిక్ ఫంక్షన్స్ అండ్ ఈజీ టు డీల్ కాబట్టి వాటిని తీసుకుంటాం. అర్థమవుతుందా? ఇది మనం ఇంటర్మీడియట్ లెవెల్లో దాదాపుగా నేర్చుకున్నది. డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ నిన్న రాబట్టాం మనం, వేవ్ ఈక్వేషన్. సో ఆ డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ దాన్ని ఎలా అప్లికబుల్ చేయాలి వేవ్స్ అనే స్ట్రింగ్ కేస్కి, మన అజంప్షన్స్ రిమైన్స్ సేమ్. అలా వేవ్ ఈక్వేషన్ రావాలి, డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ రావాలి, దానికి సొల్యూషన్స్ రావాలి. అదొక పార్ట్. రెండో పార్ట్ ఏంది, దాన్ని మనము ఏ స్ట్రింగ్ క్లాంప్డ్ అట్ బోత్ ఎండ్స్ అన్నదానికి అప్లై చేయాలి. ఓకేనా? దట్ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఫైన్, వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఏదో. ఆ నెక్స్ట్ క్లాస్లో కూడా మళ్ళీ మీరు లేట్ పోతే మళ్ళీ తిట్టిపించుకుంటారు సార్ దగ్గర. ఎంత ఈరోజు తారీఖు? 8 1 ఇంకా ఆడున్నావు మనం, 1 లెక్చర్ 1. యా, రైట్ ఆన్సర్, రైట్ లెక్చర్. ధన్యవాదాలమ్మా. లెక్చర్ 1 అంటే ఆల్రెడీ మనం ఇచ్చాం, పేరు పెట్టేసినాం కదా దీనికి, లెక్చర్ 1. వెళ్ళండి ఇంకా.